हमारा स्वर्ग सुहाना था, सुखों का जिसमें खजाना था, वो ही देवलोक अपना महान। वो स्वर्णिम युग है सर्व गुणों की खान। हमारा स्वर्ग सुहाना था, सुखों का जिसमें खजाना था। हमारा स्वर्ग सुहाना था, सुखों का जिसमें खजाना था, वो ही देवलोक अपना महान। वो स्वर्णिम युग है सर्व गुणों की खान। मधुर वाणी हर एक मन गाए, राधे कृष्ण संग रास रचाए। ओ मधुर वाणी हर एक मन गाए, राधे कृष्ण संग रास रचाए। कण 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 भी पवित्रता बरसाए। सतयुगी गुलशन महकाए। हमारा स्वर्ग सुहाना था, सुखों का जिसमें खजाना था। हमारा स्वर्ग सुहाना था, सुखों का जिसमें खजाना था, वही देवलोक अपना महान। वो स्वर्णिम युग है सर्व गुणों की खान। लक्ष्मी नारायण का था राज, हर एक सर पे थे दो ताज। लक्ष्मी नारायण का था राज, दूध घी की नदियाँ बहती थी, सुखदाई प्रकृति वहाँ रहती थी। हमारा स्वर्ग सुहाना था, सुखों का जिसमें खजाना था। हमारा स्वर्ग सुहाना था, सुखों का जिसमें खजाना था, वही देवलोक अपना महान। वो स्वर्णिम युग है सर्व गुणों की खान। मधुर वाणी हर एक मन गाए, राधे कृष्ण संग रास रचाए। ओ मधुर वाणी हर। ఓం శాంతి. ఇప్పుడు మనం మన అంతిమ స్థితి ఏమిటి అనే అంశంపై బ్రహ్మకుమారి శివాని అక్కే గారు వినిపించిన క్లాస్ను తెలుగులో విందాము. ఓం శాంతి. మన అంతిమ స్థితి అంటే ఏమిటి? బాప్ సమానమైన స్థితి. ఇదే మన అంతిమ స్థితిగా అవుతుంది. మరి మన అంతిమ స్థితిని తయారు చేసుకోవడం కోసం మనం ఎటువంటి పురుషార్థం చేస్తున్నాం? మన అంతిమ స్థితి సత్యుగి దేవతల స్థితి వలె ఉండాలి. అయితే సతయుగి దేవతల స్థితి అంటే ఏమిటి?
వారు ఏ విధంగా ఉంటారు, వారి వ్యవహారం సంస్కారాలు ఎలా ఉంటాయి, మనం చింతన చేయాలి. మనం విశేష ఆత్మలము. ఆత్మ యొక్క బ్యాటరీ పెరుగుతున్న కొద్దీ కోరికలు అనగా అవి కావాలి ఇవి కావాలి అనేవి తగ్గిపోతాయి. మెల్లమెల్లగా మార్పు వస్తుంది. మన ఆత్మ యొక్క బ్యాటరీని పెంచుకునే పురుషార్థం మనం ఇప్పుడు చేయాలి. మనం ఈ పురుషార్థం చేస్తున్నప్పుడు ఆఖరికి కోరికలు అనేవి పూర్తిగా సమాప్తమైపోతాయి కూడా. ఆత్మకు ఇప్పుడు బాబాతో డైరెక్ట్ కనెక్షన్ ఉంది. మనం బాబాను స్మృతి చేస్తాము, కానీ ఆంతరంగికంగా అంటే మనసు లోపల సూక్ష్మ చెకింగు జరగాలి. మన లోపల మన యొక్క ఆత్మిక స్థితిని చెక్ చేసుకుంటూ ఉండాలి. మరి ఇప్పుడు మనమందరం చెక్ చేసుకుందామా? లెట్ us స్టార్ట్. నాకు ఏం కావాలి, ఏది కావాలి, ఎటువంటి వస్తువులు కావాలి, ఇలా ఏవైతే సూక్ష్మ కోరికలు ఉంటాయో అవి మనల్ని సత్యుగి స్థితి నుండి కిందకు తీసుకువస్తాయి. మనందరం బయటికి నాకు కోరిక లేవు అని అనుకోవచ్చు, కానీ మనసు లోపల సూక్ష్మంగా చెకింగ్ చేసుకోవాలి. స్థితిని ఉన్నతంగా ఉంచుకోవడం అనేది గొప్ప పురుషార్థం. మరి కలియుగి స్థితి అంటే దేనికైనా డిస్టర్బ్ అయిపోవటం, ఏదొక కోరిక కలిగి ఉండటం, ఏదైనా జరిగినప్పుడు పరిస్థితి వచ్చినప్పుడు దానిని యాక్సెప్ట్ చేయలేకపోవటం, అంటే అంగీకరించలేకపోవటం. అంటే దీని అర్థం మనసులో ఒక సూక్ష్మ కోరిక దాగుందని అర్థమవుతుంది. మనసులో ఎప్పుడైతే సూక్ష్మమైన కోరికలు ఉండిపోతాయో అప్పుడు మనం పరిస్థితుల్ని యాక్సెప్ట్ చేయలేం. మురళీలలో బాబా చెప్తూనే ఉంటారు, పిల్లలు బాబా సమానంగా తయారు కండి అని. కనుక బాబా సమాన స్థితి నాకుందా అని రోజు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏదైనా వస్తువుపై కోరిక మిగిలిపోయి ఉందా? సూక్ష్మాతి సూక్ష్మం, సూక్ష్మంలో సూక్ష్మంగా చెకింగ్ చేసుకుంటూ ఉండాలి. పైపైన చెకింగ్ చేసుకోకూడదు. సూక్ష్మంగా లోపలికి వెళ్ళి చెకింగ్ చేసుకోవాలి. మరి ఒకసారి ఆలోచించండి, బాబా లభించారంటే అంతా లభించింది, మరి ఇంకేం కావాలి? ఇలా అనుకుంటూ చెక్ చేసుకుంటూ ఉంటే కావాలి కావాలి అనేది సమాప్తమైపోతుంది. దీని కొరకు ఏదొక వరదానం మనం తీసుకోవాలి. గుర్తుపెట్టుకుందాం, నాకు ఎవరి నుండి ఏమీ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఇలా మనసును తయారు చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు సత్యుగంలోకి వెళ్తున్నాం. కాబట్టి ద్వాపర యుగం నుండి కలియుగం వరకు ఏదైతే కావాలి కావాలి అంటూ వచ్చామో ఆ సంస్కారాన్ని ఇప్పుడు సమాప్తి చేసుకోవాలి. ఇప్పుడు ఈ సంగమయుగంలోని ఈ చిన్న జన్మలో ఇచ్ఛామాత్రం అవిద్యావంతులుగా కావాలి. ఇప్పుడు మనం సత్యుగం వరకు చేరుకోవాలి. చేరుకోవాలా వద్దా చెప్పండి? చేరుకోవాలి కదా. అయితే ఇప్పుడు చెప్పండి, దీనికోసం పూర్తి రోజంతా మనము ఏ విషయాలను ప్రాక్టీస్ చేయాలి? ఎందుకంటే మనమందరం ఇప్పుడు
బాబా ఆశను పూర్తి చేయాలి, సత్యుగంలోకి వెళ్ళాలి. మరి సత్యుగంలోకి వెళ్ళాలి అంటే నాకు ఎవరి నుండి ఏమీ అవసరం లేదు. ఈ వాక్యాన్ని విశేషంగా ట్రాఫిక్ కంట్రోల్ సమయాలలో అభ్యాసం చేయండి. మనం ప్రతిరోజు అమృత వేళ నుండి రాత్రి వరకు విశేషంగా ట్రాఫిక్ కంట్రోల్ అభ్యాసం చేస్తూ ఉంటాం కదా. మరి ట్రాఫిక్ కంట్రోల్ సమయంలో మనం ఒక అభ్యాసం చేద్దాం. అంతేకాదు, మీకు గుర్తు వచ్చిన సమయంలో కూడా మనస్ఫూర్తిగా అభ్యాసం చేయండి. ఇటువంటి అభ్యాసం ద్వారా మనసు అదుపులోకి వస్తుంది, మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటుంది. ఒకసారి గుర్తుపెట్టుకోండి, మనం అనవసరంగా ఎవరితోనైనా మాట్లాడుతూ ఉన్నామంటే ఇక వారి భాష మనదైపోతుంది. బాబా ఎవరితోనూ మాట్లాడవద్దు అని చెప్పరు, కానీ మనం అవ్యక్త భాష మాట్లాడాలి. ఏ భాష మాట్లాడాలి? అవ్యక్త భాష. మరి ఈ అవ్యక్త భాష మనకి అలవాటు అవ్వాలి అంటే, అవ్యక్త భాష మాట్లాడాలి అంటే మనం ఏం చేయాలి? ఈ భాష నేర్చుకుందామా? అవ్యక్త భాష నేర్చుకుందాం. అవ్యక్త భాష నేర్చుకోవాలి అంటే మనం ఏం చేయాలి? అంటే అవ్యక్త మురళీలను శ్రద్ధగా చదువుకోవాలి. అవ్యక్త మురళీలను లోతుగా అర్థం చేసుకోవాలి. కేవలం చదివేయడమే కాదు, చదివిన తర్వాత బాబా యొక్క మహావాక్యాలను మనన చింతన చేయాలి. మనన చింతన చేసి అధ్యయనం చేయాలి. వాటిని ప్రాక్టీస్లోకి తీసుకురావాలి. మనన చింతన చేసినప్పుడు మాత్రమే మన భాష అవ్యక్త భాష అవుతుంది. బాబా యొక్క మధుర మహావాక్యాలను మనం మనన చింతన చేసి కార్యవ్యవహారాల్లోకి తీసుకొచ్చినప్పుడు మనకి అవ్యక్త భాష అలవాటవుతుంది. ఒకవేళ మనం ఎవరితోనైనా అనవసరంగా ఎక్కువగా మాట్లాడుతూ ఉండిపోయామంటే వెంటనే ఏమవుతుంది? బాబాతో యోగం తెగిపోతుంది. బాబాతో యోగం తెగిపోయింది అంటే ఇక వేరే వారితో యోగం జోడించబడింది అని అర్థం. బాబాతో మన యోగం తెగిపోయిందనుకోండి, ఏమవుతుంది అప్పుడు? బాబాతో యోగం తెగిపోయింది అంటే సత్యుగి జీవిత సంస్కారం నుండి మనం విడిపోతాం. కాబట్టి మన మాటలపై శ్రద్ధ ఉంచుకోవాలి. అవసరం లేకుండా ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. మరి బాబాతో యోగం తెగిపోవాలా, జోడింపబడి ఉండాలా? బాబాతో యోగం తెగిపోయింది అంటే సత్యుగి దేవత సంస్కారాల నుండి మనం విడిపోయి సాధారణ జీవితంలో వారిగా అయిపోతాం. మనం సాధారణ ఆత్మలమా, విశేష ఆత్మలమా? విశేష ఆత్మలం కదా. మరి మనం ఎటువంటి జీవితం గడపాలి? యోగి జీవితం గడపాలి. మన జీవితం యోగం చేయడం కాదు, యోగి జీవితం గడిపేవారిగా ఉండాలి. పూర్తి రోజంతా గమనం ఉండాలి, అటెన్షన్ పెట్టుకోవాలి. మన మాటలు జ్ఞానస్వరూపంగా ఉండాలి. జ్ఞానాన్ని ఎవరి పడితే వారి వద్ద మాట్లాడవలసిన అవసరం లేదు. కానీ మన మాటలు జ్ఞానస్వరూపంగా ఉన్నప్పుడు అది అవ్యక్త భాష అవుతుంది.
బాబా స్మృతి నిరంతరం ఉండేలాగా శ్రద్ధ వహించాలి. కేవలం 1 గంట యోగం చేసేసాము, 2 గంటలు యోగంలో కూర్చున్నాం, ఇలా కాదు. నిరంతరం యోగం నడుస్తూ ఉండాలి. మనం యోగి ఆత్మలం, కర్మయోగి ఆత్మలం కదా. కర్మ అనేది యోగం నుండి విడిపోకూడదు, యోగం అనేది కర్మ నుండి దూరం అయిపోకూడదు. రెండు కంబైన్డ్గా ఉండాలి. అమృతవేళ నుండి ఇదే సంకల్పం చేయండి. నేను బాప్ సమాన్ ఆత్మను, నేను బాప్ సమాన్ ఆత్మను. ఎవరిని నేను బాబా సమానమైన ఆత్మను, నేను సత్యుగి ఆత్మను. నా ప్రతి ఒక్క సంకల్పం ఉన్నతంగా ఉంటుంది. నేను ఫరిస్తాను. పూర్తి రోజంతా మన బ్యాటరీ ఛార్జ్ అవుతూ ఉండాలి. ఒకవేళ సాధారణ సంకల్పాలు వస్తున్నాయి అనుకోండి, దీని అర్థం నా ఆత్మ బ్యాటరీ ఛార్జింగ్ తగ్గిపోతూ ఉందని అర్థం. మన ఆత్మరూపీ బ్యాటరీ ఛార్జింగు పెరుగుతూ ఉంది, ఎక్కువ అవుతుంది అనుకోండి, మన యొక్క సూక్ష్మ కోరికలు తగ్గిపోతూ ఆఖరికి సమాప్తమైపోతాయి. మన ఆత్మ బ్యాటరీ తగ్గుతుందనుకోండి, మన యొక్క సంకల్పాలు సాధారణంగా అయిపోతాయి. మరి మనం యోగి ఆత్మలం, విశేష ఆత్మలం, సత్యుగి ఆత్మలం కాబట్టి మన సంకల్పాలు శ్రేష్టంగా, ఉన్నతంగా ఉండాలి. నిరంతరం మన బుద్ధియోగం బాబాతో జోడింపబడి ఉండాలి. అవునా కాదా? జోడింపబడి ఉండాలి కదా. మరి దీనిని అభ్యాసం చేయటం కోసం మనం ట్రాఫిక్ కంట్రోల్ సమయాలను ప్రయోగంలోకి తీసుకువద్దాం. మనం కర్మలు చేస్తూనే ఉండాలి, కర్మలను ఆపకూడదు. మనం కర్మలు చేస్తూ కూడా సంకల్పాలు శుభ సంకల్పాలుగా ఉండాలి. శుభ సంకల్పాల ద్వారా బాబా స్మృతిలో ఉంటూ శ్రేష్ట సంకల్పాల విధి ద్వారా సిద్ధి స్వరూపంగా అవ్వగలుగుతాం. 1 నిమిషం, 1.5 నిమిషం ఇలా సమయాన్ని పెంచుకుంటూ తప్పనిసరిగా ఈ అభ్యాసాన్ని చేస్తూ ఉండాలి. ఏ కర్మ చేస్తున్నా కూడా కనీసం వాటర్ తాగుతున్నప్పుడైనా సరే తప్పకుండా బాబా స్మృతిలో ఉండాలి. ఎందుకంటే నేను సాధారణ ఆత్మను కాదు, బాబా సమాన ఆత్మను. బాబా సమాన ఆత్మను అనేది మన అంతిమ స్థితి. మన అంతిమ స్థితి బాబా సమానంగా తయారవ్వాలి అంటే మన బుద్ధియోగం బాబాతో జోడింపబడి ఉండాలి. మన భాష అవ్యక్త భాషగా అవ్వాలి. మరి దీనికోసం మనం ట్రాఫిక్ కంట్రోల్ సమయంని ప్రయోగంలోకి తీసుకురావాలి. బాప్ సమాన ఆత్మ అంటే నిరాకార తండ్రి స్మృతి మరియు బ్రహ్మబాబా యొక్క ఫరిస్తా స్వరూప స్థితి. ఈ రెండిటినీ మనం అనుభవం చేయాలి. నిరాకార జ్యోతిర్బిందు స్వరూప స్థితి మరియు ఆకారి ఫరిస్తా స్వరూప స్థితి. మనం ఇటువంటి అభ్యాసం చేస్తున్నప్పుడు యోగయుక్త స్థితి అనేది వస్తుంది. అప్పుడు మనం యోగయుక్త ఆత్మలుగా అవుతాము. నేను యోగయుక్త ఆత్మను, నేను విశ్వ కళ్యాణకారి ఆత్మను. ఇటువంటి స్వమానాలను స్మృతిలోకి తెచ్చుకుని స్వమానంలో ఉండే అభ్యాసం చేస్తూ ఉండాలి. స్వమానం అభ్యాసం చేయాలి, బాబా స్మృతి ఉండాలి. అదేవిధంగా కర్మ కూడా చేయాలి. మనం ఏ పురుషార్థం చేస్తున్నా
ఆ పురుషార్థం సహజంగా ఉండేలా శ్రద్ధ వహించాలి. మన పురుషార్థాన్ని కష్టంగా తయారు చేసుకోకూడదు, సహజంగా తయారు చేసుకోవాలి. మనకు బాబా నేర్పించే యోగం సహజ యోగం, హఠయోగం కాదు. కాబట్టి బాబా ఇచ్చిన వరదానాలను, స్వమానాలను స్వరూపంలోకి తీసుకురావాలి. స్వమానాల మాలను స్మరణ చేస్తూ ఉండాలి. బాబా ఏమంటారు, పిల్లలు ఇప్పుడిక సత్యుగంలోకి వెళ్ళాలి అని అంటారు. మరి మన స్థితి తయారుగా ఉందా? ఎప్పుడైతే మన స్థితి బాబా సమాన స్థితి తయారవుతుందో అప్పుడు సమయం అంతిమానికి వస్తుంది. అంతిమం తర్వాత మళ్ళీ సృష్టి ఆరంభమవుతుంది. మరి ఇప్పుడు మన అంతిమ స్థితిని తయారు చేసుకోవడం కోసం మనందరం అటెన్షన్గా ఓం శాంతి. నేను ఆత్మను, మెరుస్తూ ఉన్న ఒక నక్షత్ర స్వరూపాన్ని. నేను దివ్య ఆత్మను. దివ్యత్వం అనేది నా సొంత గుణం, నా సొంత సంస్కారం. నేను భగవంతుని యొక్క యాంజెల్ను. బాబా నన్ను విశ్వ కళ్యాణ కార్యంలో ఉపయోగించుకుంటున్నారు. పూర్తి సృష్టికి సేవ చేస్తున్నారు. నా మనసు యొక్క చిత్రం పైన సదా బాబా ఉంటున్నారు. నిరంతరం ఏకరసంగా, ఏకాగ్రంగా బాబా సమాన స్థితిని నేను అనుభవం చేసుకుంటున్నాను. నా ప్రతి సంకల్పం దాదా సమానంగా ఉంది. వారి సంకల్పం, మాట అవ్యక్త భాషగా ఉంది. నా ప్రతి సంకల్పం, మాట, వ్యవహారం బాబా సంస్కారాన్ని పోలి ఉంది. బాబా సంకల్పమే నా సంకల్పం. నా స్థితి నిరంతరం బాబా సమానంగా ఉంది. నేను బాబా సమాన ఆత్మను. నేను సదా అవ్యక్త భాష మాట్లాడతాను. నేను సత్యయుగి ఆత్మను. నా నుండి శ్రేష్ట సంకల్పాలు, ఆశీర్వాదాలు నిరంతరంగా వర్షిస్తూ ఉన్నాయి. నిరంతరం ఏకరసంగా, ఏకాగ్రంగా
బాబా సమాన స్థితిలో ఉన్నాను. సృష్టి పరివర్తన కార్యంలో నేను విశేష పాత్రను అభినయిస్తున్నాను. బాబా నన్ను ఒక ఏంజెల్గా తయారు చేసి విశ్వంలో ఉన్న దుఃఖం అశాంతులను దూరం చేస్తున్నారు. ఓ బాబా, మధురమైన బాబా, ప్రియమైన బాబా, మీ సమానంగా నేను అవ్యక్త రూపధారి ఆత్మను. మీరు ఏ విధంగా ఉన్నారో ఇప్పుడు నేను అదే విధంగా తయారవుతూ ఉన్నాను. బాబా సమాన స్థితిలో నేనిప్పుడు పూర్తిగా లీనమై ఉన్నాను. నా ఆలోచనలు చాలా విశేషంగా ఉన్నతంగా ఉన్నాయి. నేను చేసే ప్రతి శుభ సంకల్పం విశ్వంలో నలువైపులా వ్యాపించి ఈ విశ్వాన్ని శాంతిగా, సుఖంగా, పవిత్రంగా తయారు చేస్తుంది. నా ఆత్మ బ్యాటరీ ఛార్జ్ అవుతూ ఉంది. బాబా నుండి శక్తివంతమైన కిరణాల ప్రకాశంతో నా ఆత్మ బ్యాటరీ ఛార్జింగ్ చాలా పవర్ఫుల్గా అవుతుంది. ఓ ప్రియమైన బాబా, ఓ మధురమైన బాబా, నా ప్రాణప్రియమైన బాబా, మీ సమానంగా నేను అవ్యక్త రూపధారిగా అయ్యి విశ్వంలో నలువైపులా ఈశ్వరీయ సేవను చేస్తున్నాను. విశ్వానికి సాకాష్నిస్తున్నాను. ఓం శాంతి. ఈ విధంగా మనం రోజంతా మనకి ఎప్పుడు సమయం వీలైతే అప్పుడు లేదా ప్రత్యేకంగా సమయం తీసి డ్రిల్ చేస్తూ ఉండాలి. పవర్ ఆఫ్ సాకాష్ అంటే నిరంతరం పూర్తి విశ్వానికి అనేక విధాలుగా యోగదానం చేయాలి. ఈ విధంగా చేసే యోగదానం ఒక అద్భుతం చేస్తుంది.
మనం ఇప్పుడు ఇటువంటి అద్భుతాన్ని చేయాలి. అచ్చా. ఓం శాంతి.